అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, చాలామంది ఈ మొబైల్ నెంబర్స్లోను వెహికల్ నెంబర్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. ఫ్యాన్సీ నెంబర్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇంటి నెంబర్స్ విషయానికి వస్తే, లేదంటే ఫ్లాట్ నెంబర్స్ విషయానికి వస్తే, పలానా చోట రెంట్కి ఖాళీ ఉందని చెప్పి సెకండ్ ఫ్లోర్ అయినా థర్డ్ ఫ్లోర్ అయినా తీసేసుకుంటారు. ఏ ఫ్లాట్ అయినా పర్లేదు, కొంచెం నచ్చితే తీసేసుకుంటారు. ఫ్లాట్ నెంబర్ 401, 301 ఏదైనా సరే ఫ్లాట్ నెంబర్స్ అంత పర్టికులర్గా వాళ్ళు చూసుకోరు. మరి దీనికి కూడా ఏదైనా ఉంటుందా? పలానా ఫ్లాట్ నెంబర్ ఉంటేనే బాగా కలిసి వస్తుందని చెప్పి ఇంటి పేర్లకు కూడా ఏదన్నా ఉంటుందా బాగా కలిసి రావడానికి? నెంబర్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా దాని ఎనర్జీ అనేది, దాని పవర్ అనేది ఉంటుంది. అయితే ఏంటంటే ఏది కూడా మంచిది చెడ్డదని కాదు, మనకి మ్యాచ్ అయిందా లేదా, ఆ ఇంటి యజమాని యొక్క ఫేవరబుల్ నెంబర్స్లో ఆ ఫ్లాట్ నెంబర్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ నెంబరు ఆ ఫేవరబుల్ అయినప్పుడే ఆ ఇంట్లో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. అంటే వాస్తు కంపల్సరీ ఉండాలి. అంటే వాస్తు బాగుండకపోయినా సరే నెంబర్ బాగుంటే చాలు పనిచేస్తుందని నేను అట్లా చెప్పట్లేదు. వాస్తు బాగున్నా కూడా నెంబర్ మీకు మ్యాచ్ అవ్వకపోతే మటుకు దుష్ఫలితాలు ఉంటాయి, ఆ దుష్ప్రభావం అనేది ఉంటుంది. అందుకని మీ లక్కీ నెంబర్స్ ఏంటి, తర్వాత ప్రతి మనిషికి కూడా పుట్టిన తేదీని అనుసరించి లక్కీ ప్రాపర్టీ నెంబర్స్ అని ఉంటాయి. ప్రాపర్టీస్ కూడా లక్కీ నెంబర్స్ ఉంటాయి. లక్కీ ప్రాపర్టీ నెంబర్స్ అని ఉంటాయి. ఈ లక్కీ ప్రాపర్టీ నెంబర్లో ఆ ఇల్లు ఉన్నప్పుడు మీకు కలిసి వస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లోకి మనం వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఆ ఇల్లు 40,000 50,000 అద్దె అయినా సరే ప్రతి నెల ఈజీగా కట్టేయగలుగుతారు. ఆ ఇంట్లోకి వచ్చిన నుంచి బాగుంటుంది. ఆ అపార్ట్మెంట్ తీసుకున్నప్పటి నుంచి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, బాగా డబ్బులు రావటము. మళ్ళీ ఫైనల్గా వీళ్ళు దీంట్లో సంపాదించిన దాంతో ఒక విల్లానో, ఒక ప్లాటో, ఒక ఇల్లు కట్టుకోవడమో, లేదా ఇంకో అపార్ట్మెంటో కొనుక్కోవడమో, అద్దె దాంట్లోంచి సొంత ఇంటికి వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడంటే లక్కీ ప్రాపర్టీ నెంబర్ వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. ఆ లక్కీ ప్రాపర్టీ నెంబర్ మ్యాచ్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళు ప్రాపర్టీస్ని కొంటారు, ప్రాపర్టీస్ని గ్రో చేసుకుంటారు. అందుకని ఇది ఏదైనా సరే ప్రతిదానికి సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రభావం ఉంటుంది. అంటే అదే జీవితం కాదు, దానివల్లే మన జీవితం ఆధారపడి లేదు, కానీ దాని ప్రభావం అయితే ఉంటుంది. దాన్ని నెగిటివ్ ప్రభావం లేకుండా పాజిటివ్ ప్రభావం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కష్టాలు పడుతుంటారు. ఏంటి, ఆ ఇంట్లోకి రాకముందు వీళ్ళు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నా కూడా వీళ్ళు మేము కట్టగలమైన తద్దే అని ఏ 40,000 50,000 ఆ ఇంట్లో దిగినా కూడా అది ప్రతి నెల కట్టడానికి స్ట్రగుల్ పడటము, అద్దె కట్టడానికే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావడము, ఇలాంటివన్నీ కూడా యాంటీ నెంబర్ యొక్క తాలూకా అంటే వాస్తు ప్రభావం ఉంటుంది. తర్వాత ఎనర్జీ వాస్తు ప్రభావం ఉంటుంది. మనం అన్నిటి గురించి చెప్పుకుందాం ముందు వీడియోల్లో. దేని ప్రభావం దానికే ఉంటుంది. ఇప్పుడు మనిషి యొక్క జీవితానికి మనం బతకడానికి ఆక్సిజన్ కావాలి, శ్వాస తీసుకోవాలి, దాని ప్రభావం దానిది. శరీరం నిలబడడానికి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి, దాని ప్రభావం దానిది. ఏంటి, ఇవన్నీ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆధారపడిన ఈ శరీరం, నీరు ఎక్కువ భూమి తక్కువ ఉండే భూమి మీద ఉన్నాం కాబట్టి మనం 75% నీరు ఉంది, 25% భూమి ఉంది. అలాంటి ప్రకృతికి అనుసంధానంగా మనం ఉన్నాం కాబట్టి మనం నీళ్లు కూడా చాలా అవసరం. మనకి మంచి సురక్షితమైన మంచినీరు తాగడం అనేది కూడా మనకు అవసరం. ఇలా దేని ప్రత్యేకత దానికి ఉన్నట్టే మనిషి జీవితంలో నంబర్స్ ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. దీన్ని చూసుకోవడం ద్వారా మనకు సత్ఫలితాలను సాధించవచ్చు. కేవలం మనిషి జీవితమే నంబర్స్ మీద మాత్రమే ఆధారపడలేదు. మనిషి జీవితం అనేది నవగ్రహ సంచారాన్ని బట్టి, నవగ్రహాల ఆధారంగా, నవగ్రహ పాలనలో మనిషి జీవితం ఉంటుంది. గురుగారు, లక్కీ ప్రాపర్టీ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎవరి కాళ్ళు వాళ్ళకి ఏ నెంబర్ మ్యాచ్ అవుతుందో ఏదన్నా ఫార్ములా యూజ్ చేసి తెలుసుకోవచ్చు అంటారా? తెలుసుకోవచ్చు. వాళ్ళ అంటే డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ డేట్ ఆఫ్ బర్త్, డిఫరెంట్. ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్తే సరిపోదు. వాళ్ళు ఏ తారీఖును పుట్టారు, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు,
దాన్ని బట్టి ఇప్పుడు జాతకం అనేది ఎలా ఉంటుందో నవగ్రహాలు వాళ్ళ కుండలి వాళ్ళ జన్మ లగ్నము జన్మ రాశి జన్మ నక్షత్రం దాని ప్రకారం వాళ్ళ చార్ట్ ఎలా ఉంటుందో అట్లాగే ఇది కూడా అంతే. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటే తెలుసుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు నేను అట్లా తెలుసుకుంటేనే తెలుసుకున్నాను. డాక్టర్ గారిని ఎంబీబీఎస్ ఎండి చేసిన డాక్టర్ గారిని మాకు ఆ బుక్స్ ఇచ్చేయండి వైద్యం మేమే చేసుకుంటాం అంటే ఇంకా డాక్టర్లు ఎందుకు కదా. అలా అనుభవజ్ఞులైన మా బోటి వాళ్ళని అడగచ్చు. లక్కీ ప్రాపర్టీ నెంబర్ అనేది ఉంటుంది. ఈ లక్కీ ప్రాపర్టీని అనుసరించే మీ ప్రాపర్టీస్ పెరుగుతాయి. మీ ఇంటి నెంబర్ కానివ్వండి, మీ డోర్ నెంబర్ కానివ్వండి, లేదా అపార్ట్మెంట్ నెంబర్ కానివ్వండి, ఫ్లాట్ నెంబర్ కానివ్వండి, ప్లాట్ నెంబర్ కానివ్వండి, ఈ నెంబర్ అనేది దాని ప్రభావం. ఎక్కడైతే మనం ఫలానా అడ్రస్లో ప్లాట్ నెంబర్ 266 అన్నాం అనుకోండి, 266 టోటల్ ఉండే ఆ నెంబర్ ప్రభావం దాని మీద పనిచేస్తుంది. 266 మంచిదా చెడ్డదా కాదు, 266 తన ధర్మాన్ని తను చేస్తూ ఉంటుంది. బట్ ఆ ఇంటి యజమానికి ఆ 266 సరిపోయిందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నెంబర్ మంచిదే, ఏ నెంబర్ మనకు మ్యాచ్ అవుతుందో లేదో మనం చూసుకోవాలి. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తాం, బట్టలన్నీ మంచివే కదా, మన ఫేస్ కి ఏది మ్యాచ్ అవుతుంది, మనకి నచ్చింది, మన సైజుకి సరిపడినవే మనం తీసుకుంటాం. మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ తీసుకుంటాం. మనకి ఏ రంగు నచ్చుతుందో ఆ రంగు తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే నచ్చింది కాకుండా మనకి అనుకూలమైంది, మన పుట్టిన తేదీని అనుసరించి, మన పేరును అనుసరించి, మనకు అనుకూలమైన నెంబర్లో కనుక మన ప్రాపర్టీ ఉంటే ఆ వ్యక్తి యొక్క ప్రాపర్టీస్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాయి. లేకపోతే ప్రాపర్టీస్ ఉన్న వ్యక్తి కూడా బై డిఫాల్ట్ ఒక రాంగ్ నెంబర్ ఉన్న ప్రాపర్టీలోకి వెళ్తే ప్రాపర్టీస్ 1 by 1 అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితితో, తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితితో, లేదా ఇతరత్ర ఇంకేదైనా జరిగే వేరే అవసరం కోసం అమ్మేసుకోవడము, లేకపోతే బ్యాంకులో లోన్ కోసం పెట్టడము ఇబ్బందే తప్ప అది గ్రో అవడం అనేది ఉండదు ఏంటి. అందుకని ఈ లక్కీ ప్రాపర్టీ అనేది నెంబర్స్ అనేవి 9 నెంబర్స్ 9 గ్రహాలకు రిప్రజెంటేటివ్స్గా పని చేస్తాయి. ఇది నమ్మాలి. ఇప్పుడు ఒక వ్యక్తి అంటాడు, ఏమండి జాతకం ఉంది కదా, జాతకం కదా, నవగ్రహాలను బట్టి కదా మనిషి జీవితం పనిచేసేది అంటాడు. ఇంకో వ్యక్తి అంటాడు వాస్తు ఇంపార్టెంట్, వాస్తు బాగుంటే చాలు, అన్ని నెంబర్స్ ఏముండదని కొంతమంది అంటారు. మన పేరులో ఉన్న నెంబర్ బాగాలేదంటే పేరు ప్రాముఖ్యత ఏముందని కొంతమంది అంటారు. ప్రతి దానికి దాని ప్రాముఖ్యత దానికి ఉంటుంది. దాన్ని మనం ఆచరించి జీవితంలో ఒకసారి తెలుసుకుంటే చాలు కదా, ప్రతిరోజు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ లక్కీ నెంబర్ ఏంటి, మీ లక్కీ ప్రాపర్టీ ఏంటి, మీ పేరు ఎలా ఉండాలి, ఇవన్నీ ఒకసారి తెలుసుకుంటే చాలు జీవితంలో. తద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. దీంట్లోకి ఎవరైతే వెళ్తున్నారో మీరు చెప్పిన సమాచారం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మంత్.